చరిత్రలోనే జరగని అతిపెద్ద పొరపాటు. ఆదికాండము 3వ అధ్యాయము ఎపిసోడ్ 4. దేవుడు ఏదెను వనములో ఉన్న ప్రతి ఫలమును తినమని చెప్పారు, కానీ ఒకే ఒక్క చెట్టునున్న ఆ ఫలమును తినొద్దని చెప్పారు. ఆ చెట్టు పేరే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము అని పిలుస్తారు. దాని మీద ఉన్న ఫలమును తినొద్దు అని దేవుడు ఆదాము అవ్వకి చెప్పారు. అయితే ఒకరోజు సాతాను సర్పములాగా వచ్చి అవ్వతో మాట్లాడతాడు. అవ్వను ఏమాత్రము ఆ పండును తినడానికి బలవంతం చెయ్యడు, కానీ అవ్వ మనసులో ఒక అనుమానము పెడతాడు. ఆ అనుమానం ఏంటంటే, దేవుడు ఆ చెట్టునున్న ఫలమును ఎవరు తిన్నా మరణిస్తారు అని చెప్తే, అపవాది అంటాడు, ఆ చెట్టు మీద ఉన్న ఆ ఫలమును నువ్వు తింటే నువ్వు చావనే చావవు అని ఆ అనుమానము అవ్వ మనసులో పెడతాడు. అవ్వ అపవాది మాటలు విని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఫలమును తీసుకొని తింటారు. తను తిని తన భర్త ఆదాముకు కూడా ఇస్తుంది. ఎప్పుడైతే వారిద్దరూ ఆ ఫలము తింటారో వారి నేత్రములు తెరవబడతాయి. వారు అమాయకంగా ఉన్న ఆ జీవితము, అప్పటి వరకు వారు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నవారు, ఆ పండు తిన్న వెంటనే వారి జీవితం తల్లకిందులైపోతుంది. అక్కడ మొదలైంది మానవ జీవితం తల్లకిందులవ్వడం. వెంటనే వారి నేత్రములు తెరవబడతాయి. వారు దిగంబరులని తెలుసుకొని వెళ్ళి దేవునికి భయపడి పొద వెనకాల దాక్కుంటారు. అప్పుడు దేవుడు ఆదాము అవ్వను పిలిచి అడిగితే వారు మాట్లాడడానికి భయపడి దాక్కుంటారు. దేవుడు అక్కడున్న ఒక గొర్రె పిల్లను చంపి దాని శరీరము తీసి వారిద్దరిని కప్పి ఆ అందమైన సుందరమైన ఏదేను వనములో నుండి బయటికి వెళ్ళగొట్టి ఆ ఏదేను వనమును చెరువులతో మూసేస్తారు. ఇంకా మానవులకి ఏదేను వనములో అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా అయిపోయింది. దేవుడు మాటకు లోబడకుండా అపవాది మాటలు వినడం వలన ఏమైంది? ప్రతిరోజు ఆయన ముఖమును చూసే ఆ అద్భుతమైన అవకాశమును కోల్పోయారు. అక్కడ నుండి మొదలైందండి దుఃఖము, బాధ, కష్టము, ముసలితనం, రోగం. అక్కడి నుండి ఇప్పటి వరకు మనందరము ఆ బాధ అనుభవిస్తాం.